మరి మనం లాస్ట్ వీడియోలో భారత్లో జరిగినటువంటి అత్యంత ఘోర విమాన ప్రమాదాల గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు అంతర్జాతీయంగా అంటే ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి విమాన ప్రమాదాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. టాప్ విమాన ప్రమాదాలు చూడండి. దక్షిణ కొరియాలో జరిగినటువంటి విమాన ప్రమాదంలో 2023 డిసెంబర్ 29న థాయిలాండ్ నుంచి వచ్చినటువంటి విమానాన్ని ఒక పక్షి ఢీకొనడంతో 179 మంది మృతి చెందడం జరిగింది. అదేవిధంగా ఎయిర్ ఫ్రాన్స్ 447 సంబంధించి 2009 జూన్ 1న రియో నుంచి ప్యారిస్ వెళ్తూ సముద్రంలో కూలి 228 మంది ఈ ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. మరి స్విస్ ఎయిర్ విమానం సంబంధించి 1998 సెప్టెంబర్ 2న అట్లాంటిక్ మహాసముద్రంలోని సముద్రంలో కూలి 220 మందికి పైగా ఈ యొక్క ప్రయాణికులు మృతి చెందడం జరిగింది. మరి జపాన్ ఎయిర్లైన్స్ సంబంధించి 1985 ఆగస్టు 12కు సంబంధించి 524 మంది ప్రయాణికులతో వెళ్తున్నటువంటి విమానం ఇది క్రాష్ అయ్యి సుమారుగా 520 మంది మృతి చెంది చరిత్రలోనే అంటే ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద విమాన ప్రమాదంగా చరిత్రలోకి ఎక్కింది. సో ఏంటి అంటే జపాన్ ఎయిర్లైన్స్ సంబంధించి ఈ యొక్క విమానం 1985 ఆగస్టు 12న ఈ ప్రమాదం అనేది జరిగింది. మరి అదేవిధంగా అమెరికన్ ఎయిర్లైన్స్ సంబంధించి 1979 మే 25న షికాగో నుండి బయలుదేరినటువంటి విమానం కూలి 272 మంది మృతి చెందడం జరిగింది. సో ఇది ప్రపంచంలోనే అత్యంత దారుణంగా విమాన ప్రమాదాలు జరిగినటువంటి లెక్కలు. ఓకే.